సండే స్కూల్ పిల్లలందరికీ నా వందనాలు. ఆంటీ గారు. ఈ వారం అంతట్లో తల్లిదండ్రుల మాట విన్నారా? విన్నాను ఆంటీ గారు. బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం ఆంటీ గారు. ఓకే. ఈరోజు మనము లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19 నుండి మనము నేర్చుకుందాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19 నుంచి మనము నేర్చుకుందాం. అయితే ఒక నిమిషం నా వైపు చూడండి అందరూ. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును. గరిమతోడా ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును. ఈరోజు మనము ధనవంతుడు లాజరు గురించి చెప్తున్నాం కాబట్టి ఈ పాట పాడవలసిన సందర్భం వచ్చింది కాబట్టి పాడాలి. ఓకే, ఒకసారి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి అందరూ. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఓకే, ఇక్కడికి చూడండి. ఇక్కడ ఎవరున్నారంట? ధనవంతుడు ఉన్నాడు. అతడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడంట? ఊదా రంగు వస్త్రాలంటే పర్పుల్ కలర్, లేకపోతే లెవెండర్ అయినా మనం అంటాం. వైలెట్ కానీ పర్పుల్ కానీ అంటాం. అంటే ధనవంతుడు అలాంటి కలర్ అయిన వస్త్రాన్ని, ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు అంటే సన్నని నార వస్త్రాలు అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. అంటే మనం ఒంటి మీద వేసుకుంటే మెత్తగా, అంటే చక్కగా గాలి ఒంటికి తగులుతూ ఉంటుంది. ఒంటి మీద డ్రెస్ వేసుకుంటే వెయిట్లెస్ అన్నమాట, మెత్తగా చక్కగా ఏదైనా హాయిగా అన్నమాట. అతనికి దుస్తులు వేసుకుంటే వేసుకున్నానా లేదా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే వెయిట్లెస్గా చక్కగా మెత్తగా చక్కని గాలి వచ్చినప్పుడు అతనికి ఒంటికి తగిలేలాగా అలా ఉంటుందంట వస్త్రం. అంతటి మెత్తని, ఉదాహరణకి మనం ఇప్పుడు చెప్పుకుంటాం ఏంటంటే లెనిన్ క్లాత్స్ అంటాం మామూలుగా. అంటే అలాంటి మంచి వస్త్రాలను ధనవంతుడు వేసుకునేవాడు. అలాగే మిగతా చూడండి 20వ వచనము. ఇప్పుడు లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. ధనవంతుడి గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాం? లాజరు పరిస్థితి ఏంటి? లాజరు గురించి రాయబడినప్పుడు ఏముంది? దరిద్రుడు. అంటే అతనికి ధనం ఉందనా లేదనా? ధనము లేదు, దరిద్ర స్థితి. పైగా తన ఒంటి నిండా ఏమున్నాయంట చూడండి, అక్కడ ఏమున్నాయంట? కురుపులతో బాధపడుచున్నాడు. అతను కష్టపడగలదా? ఇప్పుడు ఒంటి నిండా కురుపులు ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తిని ఎవరైనా పనిలో పెట్టుకుంటారా? పనిలో పెట్టుకుంటేనే మనిషికి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏం చేసుకుంటాడు? ఆహారం కొనుక్కుంటాడు, తనకు కావలసిన సదుపాయాల్ని తీర్చుకోగలడు. మరి లాజరు తీర్చుకున్న పరిస్థితిలో ఉన్నాడా? లేడు. మరి ఈ లాజరు ఎలా జీవనాన్ని గడుపుతున్నాడని మీకు డౌట్ వస్తుంది. ధనవంతుడు వాకిట అతను ఉంటే అతను బల్ల మీద నుండి పడి ఉన్నటువంటి రొట్టె ముక్కలను తీసుకొని ఏం చేసాడంట? తిన్నాడు. అదేనా? చూడండి ఒకసారి ఏముందో.
బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. ధనవంతుడు తినేసి ఆ బల్ల మీద నుండి వదిలేస్తారు కదా, ఆ రొట్టె ముక్కలు పడిపోతాయి కదా, ఆ పడినటువంటి రొట్టె ముక్కల్ని అతను తీసుకొని ఆహారంగా తిని బ్రతుకుతున్నాడు. ధనవంతుడైతే ఎలా జీవిస్తున్నాడంట? ఊదా రంగు, సన్నని నారబట్టలు. అంటే తను చిటికేస్తే పని వాళ్ళు ఏమవుతారు? రమ్మనగానే లేట్ చేస్తారా, తొందరగా వస్తారా? ధనవంతుడికి స్నేహితులు ఎక్కువగా ఉంటారా, తక్కువగా ఉంటారా? ధనవంతుడికి ఒక ఆజ్ఞిస్తే పేదవాడు ఏం చేస్తాడు? పాటిస్తాడు. భయపడతాడా? భయపడ్డా ఇతను మాట వినకపోతే ఏమన్నా చేస్తాడేమో అన్న భయంతో పని చేయాలని ఇష్టం లేకపోయినా ధనవంతుడికి ఏమన్నా చేస్తాడని భయంతో లోపడేవారు లేరా? ఉన్నారా లేరా? ధనవంతుడు ఒక చిటికేయగానే పనివాడు బ్రహ్మనిగానే వస్తాడు. ఆ చెప్పులు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర ఏంటి ఏం చేస్తాడు? వేస్తారు పనివాళ్ళు. భోజనం తయారు చేయండి అంటే తయారు చేస్తారు. చెప్పకపోయినా అయ్యగారండి మీకు ఏం చేయమంటారండి అని వినయంగా అడిగేవాళ్ళు లేరా పనివాళ్ళు? సార్ మీకు ఏం చేయమంటారు? మీరు ఇప్పుడు ఏమైనా తాగుతారా? జ్యూసులు తాగుతారా? లేకపోతే డ్రింక్స్ ఏమైనా తాగుతారా అని వినమ్రంగా అడుగుతారా లేరా పనివాళ్ళు? ధనవంతుడి దగ్గరికి వచ్చి సార్ ఏం కావాలి మీకు అంటారా పనివాళ్ళు? తగ్గించుకొని మాట్లాడతారు ఎట్లా? అంటే ధనవంతుడికి అతని ఆస్తి అలాగా అనిపిస్తుంది అనమాట. తను చిటికేస్తే పనివాళ్ళు వచ్చేస్తారు. ఏం కావాలంటే అది చేసుకుంటాడు. తాను ఏం తినాలనుకుంటే ధనవంతుడు ఏం చేస్తాడు? అవి వడ్డించుకొని తింటాడు. తనకు కావలసిన కోరిన తిండి తింటాడా? కోరిని తింటాడు, తాగుతాడు, వస్త్రాలు ధరించుకుంటాడు, ఫ్యాషన్గా రకరకాల చెప్పులు కానీ షూస్ కానీ వేసుకుంటాడు, కారుల్లో తిరుగుతాడు, మేడలు కాదు బంగ్లాల్లో ఉంటాడు, ఏసీల్లో ఏం చేస్తాడు? ఏసీలో అది ఏసీలో ఉండటం కాదు, ఏసీలో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు. తనకు కావాలంటే అన్ని సదుపాయాలతో విలాసవంతమైన జీవితం ఎవరిది? ధనవంతుడిది. దానికి పూర్తి విరుద్ధం ఎవరిది? లాజరు దరిద్రుడు. తనకేమీ లేదు. ఆస్తి ఉందా దరిద్రుడికి? లాజర్కి ఏమన్నా ఆస్తి ఉందా? ఏ ఆస్తి లేదు. పాపం కష్టపడి పని చేసుకోవడానికి బాడీ సహకరించట్లా. పనిలో ఎవరైనా వెళ్ళి నాకు పని ఉన్నా అంటే ఒంటి నిండా కురుపులు ఉన్న వ్యక్తిని పనిలో పెట్టుకోరు. నువ్వు వెళ్ళి అడిగినా సరే వద్దు తెలుపు అంటారా అనరా? అసహించుకుంటారా లేదా? కానీ లాజరు మాత్రం అక్కడే ఆ ధనవంతుడి వాకిట ఉండి ఆ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తింటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అయితే ధనవంతుడు తనకి ఇష్టమైనట్లుగా, తనకు నచ్చినట్లుగా, తనకు తోచినట్లుగా హాయిగా జీవిస్తున్నాడు. తనకు ఆశ్రయం ఏమనుకున్నాడు? ధనవంతుడికి ఆశ్రయం ఏంటి? ధనం. పేదవాడు ఎవరి మీద ఎవరికి లోపడతారు? ఆ లాజరు ధనవంతుని యొక్క వాకిటి నుండి పడినటువంటి రొట్టె ముక్కలు బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలు తింటూ దేవుడి చిత్తానుసారంగా జీవించాడంట. ఏ ఒక్క పాపం చేయకుండా దేవుడు ఎలా జీవించమంటే అలా జీవించాడంట. ఎవరు? వెరీ గుడ్. మీరు కంటిన్యూషన్ నాతో పాటు ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్. కాబట్టి లాజరు దేవునికి 100% ఏం చేశాడు? లోపడ్డాడు. తిండి లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, తన జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చాడు? అది మనకి అన్నీ ఉంటాయి. తల్లిదండ్రులు ఉదయాన్నే టిఫిన్ చేసి పెడతారు, మధ్యాహ్నానికి లంచ్, మళ్ళీ 4 o'clockకి స్నాక్స్, నైట్ డిన్నర్, ఇన్ని సదుపాయాలు. మళ్ళీ ఇవి చాలా ఐస్ క్రీమ్ బండి వెళ్తుంటే ఏమంటాం? మమ్మీ ఐస్ క్రీమ్ ఇప్పించి అంటాం. అంటావా అనరా? అంటారా అనరా? మమ్మీ ఫలోడా ఇప్పించు మమ్మీ అంటారా అనరా? అంటే మీకు అదాంగా ఏం కావాలో కూడా అడుగుతారు. మరి
దరిద్ర జీవితాన్ని గడుపుతున్న లాజర్కి అలాంటి సౌకర్యాలు ఉన్నాయా? లేవు. కానీ నా దేవుని రాజ్యం నాకు శాశ్వతమైనది అనుకున్నాడు. తాను ఏదైతే నమ్మాడో దాని యందు నిలిచి ఉన్నాడు. నీ లోకపు దరిద్రపు జీవితం నాకు ఏ పాటిది? ఈ లోకంలో నేను దరిద్రంగా జీవిస్తానా? ఓకే, నాకు శాశ్వతమైన బహుమానం ఎక్కడుంది? అది అంటే పొందబోయే ఆ గురి వైపు లాజరు చూసి ఈ లోకంలోని దరిద్రతను కూడా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. మనం అలా ఉండాలి. అన్నీ జరిగితే నేను దేవునికి లోబడతాను అంటాం. అది అంటే పరిస్థితులు బాగుంటే లోబడి, పరిస్థితులు బాగపోతే లోబడలేదంటే మన సరైన విశ్వాసం కాదా? అది పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దరిద్రత వచ్చిందా? ఈరోజు కుటుంబంలో డబ్బులు లేవా? మంచినీళ్ళు తాగైనా ఎవరిలాగా జీవించాలి? అసలు తిండి లేదనుకో, ఆ రోజు ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? బెస్ట్ కదా అది. నాకు ఏమీ లేదు అనుకుంటే ఏడితే వస్తాయా? దేవుడు ఆజ్ఞిస్తేనే ఏ మనిషి అయినా ఇలా కలుపుకొని తినగలరు. అర్థమైందా? దేవుడి మీద ఆధారపడాలి. ఈ ధనవంతుడు లాజరులో మీకు ఇప్పటి వరకు విన్న పాఠం ప్రకారం ఎవరు దేవుడి చిత్తానుసారం జీవిస్తున్నారు? ధనవంతుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ధనం మీద ఆధారపడుతున్నాడు. తను కోరుకున్నటువంటి హాయిగా ఉండే సుఖాలన్నింటిని అనుభవిస్తున్నాడు. లాజరు చాలా బాధపడుతున్నాడు. కానీ ఏనాడు తనను తాను నిందించుకోలే. నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఒక్కొక్కళ్ళు తమను తాము తిట్టుకునే వాళ్ళు లేరా? ఏంటి ఎంత కాలమైనా నా జీవితంలో ఎదుగుదల లేదేంటి? నేను ఎక్కడేసిన గొంగలు అక్కడేలాగా ఉన్నానే, నేను ఒక మెట్టు కూడా ఎదగలేకపోతున్నానే అని భౌతికంగా ఆలోచిస్తారు. ఆత్మీయంగా ఏం ఆలోచించాలి? పోయిన సంవత్సరం నేను దేవుని గుణాలు 1-2 పెంచుకున్నాను. ఈ సంవత్సరం ఇంకా నేను దేవుని గుణాలు పెంచుకోవాలి. పోయిన సంవత్సరం నాకున్నటువంటి చెడు గుణాల్లో ఒకటి విడిచిపెట్టాను. ఈ సంవత్సరం 1-2 చెడు గుణాలని నేనేం చేయాలి? విడిచిపెట్టాలి. ఇట్లా ఆలోచించరు. ఎంతసేపు ఏమనుకుంటారు? ఆహా, నేను హాయిగా జీవించాలి, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, హాయిగా ఉండాలి. శరీరం ఎంతసేపు ఏం కోరుకుంటుంది? హాయి. వెరీ గుడ్, క్లాస్ కట్టండి. వెరీ గుడ్. హాయిగా జీవించాలి. ఏ కోరిన తింటే తినాయాలి. అప్పటికప్పుడు కోరుకుంటే అవి మన ప్లేట్లో వచ్చేయాలి అనుకుంటాం అనుకోమా? కానీ దరిద్ర జీవితాన్ని జీవిస్తున్నటువంటి లాజరు ఎప్పుడు అలా అనుకోలేదు. పర్వాలేదు, ఈ పూటకి ధనవంతుడి బల్ల మీద ఉండేమన్నా మిగిలిన 2 ముక్కలు ఏమన్నా వస్తే అవి తిని నా కడుపు నేను నింపుకుంటాను, నాకు అదే చాలు అనుకున్నాను. చూసారా? ఎప్పుడైనా నాకు చాలు అనుకుంటే ఆ వ్యక్తిలో ఏమి లేనట్టు? దురాశ లేనట్టు. కలిగిన దానితో తృప్తి పడటమే మానవ యొక్క జీవితం. ఇంకా నాకు కావాలి, ఇంకా ఇది అని మనం ఆలోచించుకోకూడదు. మనం బుర్ర ఎప్పుడు మ్యాప్లు వేసుకుని వెళ్ళిపోకూడదు. నాకు ఈ దేవుడు అర్హత లేకపోయినా ఈ జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు తండ్రి నీకు వందనాలు. ఇలా ఈ జీవితాన్ని అనుభవించడానికి కూడా నేను యోగ్యుని కాను, అపాత్రుడను. అలా తగ్గించుకుని జీవించే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అర్థమైందా? ఆకాశ పక్షులు పోషించినటువంటి తండ్రి మనల్ని పోషించడా? అది విశ్వాసం. అర్థమైందా? నాకు ఏమీ లేదని మనం ఎప్పుడు బాధపడకూడదు. మరి లాజరు ఎంత గొప్ప గుణము. ఆ గుణాన్ని ఎవరైనా ఏం చేస్తారు? అభిమానిస్తారా? అభిమానించరా? ధనవంతుడు కన్నా లాజరు మీద మనకేం కలుగుతుంది? వాక్యం ఏంటంటే లాజరు లాగా జీవించాలి. తినటానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా నేను ఎవరిలాగా జీవిస్తాను? దేవుని బిడ్డగా. అంటే ఇప్పుడు లాజరు అలా జీవించాడు. మీరేమనుకోవాలి? నేను దేవుని బిడ్డగా నేను జీవిస్తాను. నాకు ఆహారం కావాలంటే ఎవరికి తెలుసు? ఫస్ట్ దేవునికి. అది నేను అడగక ముందే నా ఆలోచనలు ఎరిగిన వారు ఎవరు? అది సమస్తమును దేవుడు మనల్ని చూస్తున్నాడు అనుకుంటే
మనం చింతపడతామా? దేని గురించి విచారిస్తామా? అది చూడండి 21వ వచనం చూడండి. 22 కాదు సారీ 21 చూడండి ఒకసారి. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇది ఇబ్బందికరమా కాదా? చెప్పాలి నాకు. తన కురుపులతోనే బాధపడుతున్నాడు. మళ్ళీ ఏమొచ్చి శోధిస్తున్నాయి? కుక్కలు వచ్చి ఆ కురుపులు ఏం చేస్తున్నాయి? నాకుతున్నాయి. అది బాధాకరమైందా కాదా? కానీ ధనవంతుడు ఎప్పుడు కూడా బాధపడినట్లుగా లాజరు ఎప్పుడు కూడా తన కురుపుల్ని కుక్కలు నాకుతున్నాయని విసుక్కోవడం వల్ల ఏమీ ఇక్కడ రాయబడలేదు. అంటే నీతిగా జీవించే వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నా సరే తమను తాము నిందించుకోకుండా, దేవుడి చిత్తం లేకుండా ఈ శ్రమలు నాకు రావు కదా, దేవుడు అనుమతితోనే ఈ శ్రమలు నాకేమవుతాయి? వస్తాయి. అది ఆలోచించాలి క్రైస్తవుడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు అనుమతితోనే నాకు ఈ శ్రమ వచ్చింది తప్ప లేకపోతే నాకు రాదు. నేను ఎక్కడో దేవునికి అవిధేయత చూపించాను కాబట్టి నా అవిధేయతను నేనేం చేయాలి? తీసివేసుకుంటే అప్పుడు దేవుడి సహాయం నాకు అందిద్ది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఈ ధనవంతుడు హాయిగా జీవిస్తున్నాడు, లాజరు చాలా బాధలు పడుతున్నాడు. వీళ్ళిద్దరి సంగతిని మనం విశ్లేషించుకున్నాం. ఒకసారి 22 కూడా చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామున అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, చూడండి నావేం చూడాలి. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. దరిద్రుడైనటువంటి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఎవరి చేత ఎత్తపడ్డాడు? దేవదూతల చేత ఎత్తపడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. అతను కన్నులు తెరవగానే ఎక్కడున్నాడంట? అది ఈ లోకంలో ధనవంతుడిని అందరూ బ్రతికితే ఆ ధనవంతుడిలా బ్రతకాలి, హాయిగా జీవించాలంట. దరిద్రులను చూసి బాగా పేదవాళ్ళు చూసేమనుకుంటాం, వీళ్ళకి లాగా మనం ఉండకూడదు. మీలో కొంతమంది పిల్లలు ఏమంటారు తెలుసా? ఈ పేద కుటుంబాలు ఎందుకు పుట్టానో ఏంటో, సరిగ్గా బట్టలు కొనరు, సరిగ్గా షూస్ కొనరు, మనకి కావాల్సిన ఇమ్మంటే ఎవరు? ఇక్కడ పుట్టకుండా అక్కడ పుట్టిన పోయేది వాళ్ళ ఇంట్లో, ఆ ధనవంతుల ఇంట్లో అంటారా లేదా పిల్లలు? మీరు తెలిసి తెలియక మీరు మాట్లాడతారు, అంటారా? వెరీ గుడ్ అంటారు. కాబట్టి కానీ ఇక్కడ దేవుడి చిత్తానుసారంగా దరిద్రపు జీవితాన్ని జీవించినప్పటికీ దేవుని చిత్తానుసారంగా జీవించిన లాజరు చనిపోతే ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు. ఎంత గొప్ప జీవితం! మనిషికి కనపడే భౌతిక జీవితాన్ని మనం ఎప్పుడు ఇదే నా లైఫ్ అనుకోకూడదు. చనిపోయిన తర్వాత మనకి ఇంకొక జీవితం ఉంది. అది ఎవరి దగ్గర ఉంది? అది విశ్వాసం. వెరీ గుడ్, క్లాస్ కదండి. వెరీ గుడ్. మా పిల్లలంటే ఏంటి అంత బాగా చెప్తారు. అంటే చనిపోయిన తర్వాత మనకి ఇంకో జీవితం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. కాబట్టి ఆ విషయం తెలుసుకున్న లాజరు దేవుని చిత్తానుసారంగా జీవించి చక్కగా అబ్రహాము రొమ్మున హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న ఆ స్థితిని ఎవరు చూశారు? ఎక్కడి నుండి చూశాడు? అది పాతాళంలో నుంచి అలా చూసి అబ్రహాము రొమ్మున చక్కగా విశ్రాంతి తీసుకుంటున్న ఆ లాజరును చూశాడు. నెక్స్ట్ వాళ్ళు ఏం జరిగిందో చెప్పు అందరికీ.